ఎల్లుండి అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని పర్యటన కోసం ఏర్పాటు చేసిన ప్రధాన స్టేజ్, పార్కింగ్ ఏర్పాట్లను నారాయణ పరిశీలించారు. ప్రధాని రూట్ మ్యాప్, ఇతర అంశాలపై అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. అమరావతికి పనులను రీస్టార్ట్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాకకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ప్రధాని నరేంద్ర మోడీ 2వ తేదీన రాబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే భారత ప్రధాని 2వ తేదీ యాక్చువల్గా మన యొక్క సిఆర్డే అమరావతి క్యాపిటల్ సిటీలో రీస్టార్ట్ పునఃప్రారంభించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే 2014-19లో వారి చేతుల మీదుగానే స్టార్ట్ చేయడం జరిగింది. 41,000 కోట్లకి అప్పుడు టెండర్స్ ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలాటాడి రాజధాని పక్కన పెట్టడంలో ఆ వర్షాన్ని ఆగిపోయినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అవి రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని అడగటం, వారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. వారు 2వ తేదీ మధ్యాహ్నం యాక్చువల్గా 3:25 ఇక్కడ వస్తున్నారు. వారు వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు, అంటే ఇది మన రాజధాని, మన అమరావతి, మన రాజధాని, ఇదే ఒక్కరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందువల్ల ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలన్నారు. 5 లక్షల పైగా ప్రజలు దీంట్లో పాల్గొంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే దానికి తగ్గ ఏర్పాట్లు యాక్చువల్గా అధికారులు, అటు పోలీస్ కావచ్చు, సిఆర్డీ కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, నోడల్ ఆఫీస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీళ్ళందరూ ఏర్పాటు 99% పూర్తి చేశారు. ఇంకొక 1% ఆ 1% కూడా ఇవాళ ఈవినింగ్ పూర్తవుతుంది. సరే, టైం టు టైం షెడ్యూల్ ఎలా ఉండిపోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆయన రూట్ విషయంలో కానీ ఇతర అంశాలు? అంటే ప్రైమ్ మినిస్టర్ గారు యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడి నుంచి హెలికాప్టర్లు యాక్చువల్ ఇక్కడికి వస్తారండి. ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం అదంతా ప్రోటోకాల్ వాళ్ళు చూస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు. అది అయిన తర్వాత యాక్చువల్గా 3:25 ఇక్కడ రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రీస్టార్ట్ ఆఫర్స్ పునఃప్రారంభం అది చేస్తారు. తర్వాత డయాస్ మీద యాక్చువల్గా డిజిటల్ ఏదైతే వర్క్స్ టేకప్ చేస్తున్నా ఆ వర్క్స్ని యాక్చువల్గా డిజిటల్గా సిఆర్డీ చూపిస్తారు. తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం జరుగుతుంది. సార్, రూట్ మ్యాపింగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు యాక్చువల్గా పార్కింగ్కి అంటే 6,500 బస్సులకి, అదేవిధంగా సుమారుగా 3,000 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ కార్ లాంటికి ఏర్పాటు చేశారు. ఇది పోలీసు వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అందరూ కలిసి పార్కింగ్కి. అంటే వర్షం ఏదన్నా వచ్చే ఛాన్స్ ఉందని ఫోర్కాస్ట్ ఉండటం వల్ల ఏదైనా ఒకవేళ వస్తే ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేట్ ప్లాన్ బి ప్లాన్ చేయమన్నాం. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 2014-19లోనే 350 కిలోమీటర్కి టెండర్ పిలిచారు రోడ్లకి. దాంట్లో 2 లేయర్లు 3 లేయర్లు వేశారు. ఆ రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లలో పెట్టడానికి వీలుగా ప్లాన్ చేయమన్నాను. వాళ్ళైతే 3,000 వెహికల్స్కి ప్లాన్ చేశారు. అలా కాదు, మొత్తం మనం ఎన్నైతే టార్గెట్ చేసాం వాటి అన్నిటికీ చేయమన్నారు. ఇవాళ మధ్యాహ్నం లోపల అదంతా స్టడీ చేసుకొని ఆ విధంగా అట్లా ప్రతి చిన్న విషయాన్ని అన్ని విధాలా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ప్రధాని గారు పైలాన్ ఆవిష్కరణ కావచ్చు, లేదా ఎన్ని వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయడం అంటే ఇప్పుడు యాక్చువల్గా సిఆర్డే 50,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా టెండర్లు పిలిచేసిందండి. అందులో 43,000 కోట్లకి L1 ఇచ్చింది. మిగతా వాటిలో కూడా ఇవాళ రేపు ఇస్తుంది. సో 2వ తేదీ ఉదయానికి ఎన్నిటికైతే L1 ఇస్తారో వాటన్నిటికీ యాక్చువల్గా అది జరుగుతుంది. మొత్తం మీద మంత్రి నారాయణ గారు ఇప్పటికే దాదాపు పనులన్నీ కూడా పూర్తయినాయి. ఎస్పీజీ వాళ్ళు కూడా స్టేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వచ్చే వాళ్ళకి వాటర్కి కానీ ట్రాఫిక్ సమస్య కానీ లేకుండా ఏం చర్యలు తీసుకోవాలి అన్నీ తీసుకున్నా ఉన్నారు. ప్రధాని పర్యటనలో దాదాపు 50,000 కోట్లకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేస్తారు. మిగిలిన పనులకు సంబంధించి టెండర్లు ఫైనలైజ్ అయ్యాక వాటికి సంబంధించి పనులు కూడా సిఆర్డీఏ ప్రారంభిస్తుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.